ఈ రాష్ట్ర అభివృద్ధి గురించే పోరాడుతాను, రాష్ట్ర ప్రజల గురించే పోరాడుతాను, కానీ ఆయన కుటుంబం గురించి కానీ రిలేషన్షిప్ కానీ వేది లేదు. అలాంటి వాడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆయనకు రుణపడి ఉండాలి. ప్రజలకి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళతో సమానంగా చూసే ప్రజలు ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు మానసికంగా ఇబ్బందులు పడి అరక్కం చేసి బాధలు పడి జైలుకి వెళ్ళి నష్టకష్టాలు చాలా ఇబ్బందులు బలయ్యారు. ఇప్పుడు అలాంటిది గుండె మీద చేసుకుని ధైర్యంగా మేమున్నాము, పార్టీ ఉన్నది, మాకు రచనగా ఉన్నది, నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక తపంతో ప్రజలు మంచి సంతోషంతో ఆనందోత్సవాలతో ఉన్నారని కోరుకుంటున్నారు. ప్రజల గురించి పోరాడి నిరుకు సమస్య గురించి ఎడ్యుకేషన్ పర్పస్ అలాగే ఇబ్బందులు బలవుతున్న నారా లోకేష్ కష్టపడి తెచ్చిన కంపెనీల గురించి అలా ఆపితే మాత్రం ఆగే పొజిషన్ ఉండదు కదా. ఉన్న ప్రజలకే ఇబ్బంది కదా. నారా లోకేష్ కావాల్సింది ప్రజలు బాగుపడాలా, ఈ జిల్లా బాగుపడాలా, జిల్లా ప్రజలు బాగుపడాలా, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలని ఆయన విదేశీలతో వెళ్ళి ఆ ఫండ్స్ తెచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు నిర్వహించినప్పుడు అది వాళ్ళు కూడా సహకరించాలి. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ కార్యకర్తలే ఉంటారని నమ్మకం ఏంటి? ఈవేళ రాజకీయాలు ఏ టైంకి ఎలాగుంటుందో తెలియదు, ఏ రాజకీయ నాయుడు ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎవడ శత్రువు అవుతాడో, ఎవడ ఎప్పుడు మిత్రుడు అవుతాడో తెలియదు. అలాంటప్పుడు అభివృద్ధి గురించి చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఒక 5 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి రాష్ట్రం, అప్పుడు వాళ్ళు పరిపాలించినప్పుడు ఎలాగుందో ఇప్పుడు పరిపాలన ఎలాగుందో తెలిసి పనిచేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను.